నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇలా అయితే కష్టం. క్యాడర్ను గాలికి వదిలేస్తే కుదరదు. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు యాక్టివ్ కావాల్సిందే. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే. మీతో కాదంటే చెప్పండి, ఆల్టర్నేట్ చూసుకుంటా. ఇది వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ లీడర్లకు ఇచ్చిన స్మూత్ వార్నింగ్. ఎన్నికలైపోయి 15 నెలలు దాటింది. మళ్ళీ ఎన్నికలప్పుడే చూసుకుందాంలే అంటే అయ్యే పని కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి, క్యాడర్ కష్టసుఖాలను పట్టించుకోండి అంటూ ఆదేశాలు ఇచ్చారట. అధినేత డైరెక్షన్స్ ప్రకారం నేతలు యాక్టివ్ అయ్యేనా? రిలాక్స్ అయింది చాలు, ఇక యాక్టివ్ అవ్వండి. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ క్లాస్. క్యాడర్ కష్ట సుఖాలను పట్టించుకోవడం లేదని సీరియస్. నియోజకవర్గాలకు అంటి ముట్టనట్టుగా ఉండడంపై ఆగ్రహం. మళ్లీ గెలుస్తామనుకున్నాం, బ్యాడ్ లక్, ఓడిపోయాం. పవర్ పోయి 15 నెలలు అయిపోతోంది. ఇక యాక్టివ్ కావాల్సిందే, స్పీడ్ పెంచాల్సిందే. లేకపోతే క్యాడర్ లీడర్లు నిరాశలో ఉంటున్నారు. తిరిగి మనం అధికారంలోకి రావాల్సిందే అంటూ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హితబోధ చేశారట వైసీపీ అధినేత జగన్. పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆయన ఏ నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి అంటూ ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలో తమను నడిపించే నాయకుడు లేడని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇటువైపే రావడం లేదని కార్యకర్తలు అధినేతకు ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలోనే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేల తీరుపై జగన్ అసహనం వ్యక్తం చేశారట. ఇలా అయితే కుదరదు, ప్రజల్లోకి వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పారట. చాలా నియోజకవర్గాల్లో నేతలంతా మెల్లమెల్లగా యాక్టివ్ అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొందరు నేతలు నియోజకవర్గాలకు అంటి ముట్టనట్లుగా ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సీరియస్ గా ఉన్నారట జగన్. కారణాలు ఏవైనా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్న నేతలను జిల్లాల వారీగా తాడేపల్లికి పిలిపించారు వైఎస్ జగన్. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వారిని, పైగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి వెళ్తున్న నేతలను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారని టాక్. వ్యక్తిగత ఇబ్బందులు, వ్యాపారాలు ఏమున్నా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉందని, ఇకపై యాక్టివ్ అవ్వాలని ఆదేశించారట వైఎస్ జగన్. ఇటీవల పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు ఎలా జరిగాయని ఆరా తీశారట జగన్. రిపోర్టు తెప్పించుకుని పార్టీ ఆదేశాల ప్రకారం ప్రొటెస్టులు జరగని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారట. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 మందికి పైగా నేతలను, ఆయా జిల్లాల అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్లను పిలిచి క్లాస్ తీసుకున్నారట జగన్. క్యాడర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేస్తే చాలదు, మీరు ముందుండి నడిపించాలని సూచనలు చేశారట. వీరిలో సీనియర్ నేతలతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాను అని కొందరికి తెగేసి చెప్పారట జగన్. ఇంట్రెస్ట్ లేకపోతే కొత్త వారికి అవకాశాలు ఇస్తాను, తప్పుకోండి అంటూ విదేశాల్లో ఉంటున్న వారికి స్మూత్ వార్నింగ్ ఇచ్చారట జగన్. రానున్న రోజుల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలని క్లాస్ తీసుకున్నారట. నియోజకవర్గాలకు దూరంగా ఉంటామంటే కొత్త వారిని చూసుకుంటాను అని కొందరు నేతల ముఖం పైనే జగన్ చెప్పేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కొంతమంది తన నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యవహారాలను చక్కదిద్దాల్సింది పోయి పట్టనట్లు ఉండడంపై కూడా జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అమాత్యులుగా ఊరేగిన నేతలు అపోజిషన్లోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోవడంపై జగన్ ఏమాత్రం సంతృప్తిగా లేరని చెబుతున్నారు. ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాల్లో ఉండడం లేదని అధినేతకు ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉండడంతో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు క్యాడర్కు అందుబాటులో ఉండి నిత్యం ప్రజల్లో తిరగాలని సూచించినట్లు తెలుస్తోంది. జగన్ వార్నింగ్ తో అయినా పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్న వారు యాక్టివ్ అవుతారా, లేక ఎలక్షన్ మూమెంట్ వచ్చే వరకు ఇలానే అంటి ముట్టనట్లు వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి మరి.